లేక్ వ్యూ విల్లాస్ కోట్లు పెట్టి కొనియాలనిపించే పబ్లిసిటీ. తీరా చూస్తే చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు. హైదరాబాద్ శివార్లోని గండిపేట మండలంలో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు రెవెన్యూ అధికారులు. చెరువులేనే విల్లాలు కడుతుంటే ఇన్నాళ్ళు ఏం చేస్తున్నట్లు? రెవెన్యూ సిబ్బందిని బిల్డర్లు కొనేశారా? పచ్చనోట్లతో కళ్లకు గంతలు కట్టారా? రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీరియస్ కావడంతో రెవెన్యూ యంత్రాంగం కదిలింది. నక్నాపూర్ పరిధిలోని ఇబ్రహీం చెరువులో వెలిసిన కట్టడాలను జేసీబీలతో వెళ్లి కూల్చివేశారు. చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు చట్టవిరుద్ధం. ఎవరి అనుమతులు ఇచ్చారు, ఎవరి అనుమతితో పర్మిషన్లు ఇచ్చారు అనేది పక్కన పెడితే గండిపేట మండలం తహసీల్దార్కు గోవర్ధన్ అనే బిల్డర్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. లేక్ వ్యూ విల్లాల కూల్చివేతలు ఆపకుంటే నీ అంతు చూస్తామంటూ హెచ్చరించారాయన. రెవెన్యూ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అంతటితో ఆగలేదు. ప్రైవేటు సైన్యంతో వెళ్లి కూల్చివేతలను అడ్డుకునేందుకు బిల్డర్లు ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ అంజుమా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, తహసీల్దార్ని బెదిరించినటువంటి బిల్డర్పై కేసు పెట్టారా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ నాగరాజ్, మనం చూసినట్లయితే కూడా ఈ రోజు మనకు గండిపేట నెట్నాంపూర్లోని ఇబ్రహీం చెరువులో ఏదైతే బఫర్ జోన్ లో మనకు లేక్ వ్యూ విల్లాస్ అని చెప్పి అక్రమ నిర్మాణాలను చేపట్టారో అక్కడ ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు కూడా కలెక్టర్ ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకిటు రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా అక్కడికి వెళ్లి ఈ అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎవరైతే ఈ బిల్డర్ ఉన్నారో గోవర్ధన్, అతను ఎంఆర్ఓని బెదిరించడం జరిగింది. నీ అంతు చూస్తానంటూ కూడా అసభ్య పదజాలంతో కూడా అతన్ని మాట్లాడడం జరిగింది. అయితే మనం చూసినట్లయితే కూడా ప్రస్తుతం ఎవరైతే తహసీల్దార్ ఉన్నారో ఆయన వారం రోజుల క్రితమే వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఎంఆర్ఓ మనకి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అయితే గతంలో రాజశేఖర్ అనేటువంటి ఎంఆర్ఓ ఉన్న సమయంలో కూడా వీళ్ళు ఏదైతే మనకు కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులను మేనేజ్ చేసి అనుమతులు తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇబ్రహీం చెరువులో ఉన్నటువంటి బఫర్ జోన్ లో కూడా ఈ లేక్ వ్యూ విల్లాస్ పేరుతో ఏదైతే చెరువును కబ్జా చేసి లేక్ వ్యూ అనే పేరుతోటి కూడా విల్లాస్ ని నిర్మించడం జరిగింది. ప్రస్తుతం కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ఇప్పుడు అక్కడైతే అక్రమ నిర్మాణాలను చేపట్టారో అక్కడ వాటిని కూల్చివేసేందుకు కూడా అధికారులు వెళ్లడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గతంలో మేము అనుమతులను తీసుకున్నాము, ఇప్పుడు మీరు ఎలా కూల్చివేతారు అని చెప్పి బిల్డర్ గోవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతను తన ప్రైవేట్ సైన్యంతో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంఆర్ఓని బెదిరించడం జరిగింది. నీ అంతు చూస్తాను, నువ్వు ఏ విధంగా వీటిని కూల్చివేస్తావు అని చెప్పి అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఇప్పుడు అక్కడ కూల్చివేతలు చేస్తున్నారు. ఏదైతే కలెక్టర్ ఆదేశాల మేరకు మనకి పోలీస్ అధికారులు వెళ్లడం జరిగింది. దీంతో పాటుగా రెవెన్యూ సిబ్బంది వెళ్లడం, ఎంఆర్ఓ కూడా అక్కడ ఉన్నారు. అయితే వాళ్ళు మాత్రం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని మీద అతని మీద ఎటువంటి కేసులు నమోదు చేశారు అనేది అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. మామూలుగానే మనం చూస్తూ ఉంటాము హైదరాబాద్ లోని చెరువులను యథేచ్ఛగా కబ్జాలు చేయడం. ఏదైతే ఇప్పుడు మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఎమ్మెల్యేల అండదండలు, స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు, అదేవిధంగా స్థానిక అధికారుల అండదండలతో కూడా ఇష్టానుసారంగా చెరువులను ఏదైతే మనకి ఎస్టీఎల్ నుంచి మనకు 90 అడుగుల మేర కూడా మొత్తంగా ఈ బఫర్ జోన్ అనేది ఉంటుంది. కానీ దాన్నంతా యథేచ్ఛగా వీళ్ళు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఎవరైతే కలెక్టర్ ఉన్నారో వారు ఏవైతే కబ్జాలకు గురయ్యాయో చెరువులు దానికి సంబంధించి తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలని స్థానిక అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మనం చూసినట్లయితే కూడా ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు చెరువులను కబ్జా చేసి ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో అక్కడ వాటిని కూల్చివేయాలని కూడా అధికారుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కూల్చివేతలు కొనసాగుతున్నాయా? వీళ్ళపైన ఎలాంటి స్పష్టమైనటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే మనం ఉదయం నుంచి చూస్తున్నట్లయితే కూడా ఈ కూల్చివేతలను అయితే అధికారులు చేస్తున్నారు. కానీ ఎవరైతే ఇప్పుడు బిల్డర్ ఉన్నారో వారు ప్రైవేట్ సైన్యంతో అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి మనం చూసినట్లయితే కూడా ఉద్రిక్తంగానే ఉంది. ఒకవైపు అధికారులు కూల్చివేతలు చేపడుతున్నారు, ఇటువైపు కూడా మనం చూసినట్లయితే కూడా ఎంఆర్ఓ పైన బెదిరింపులు, అదే విధంగా వారు ప్రైవేట్ సైన్యంతో వాళ్ళు మనుషులను పిలిపించుకొని వాళ్ళు వాటిని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు నాగరాజ్. కానీ ఇది మున్ముందు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అధికారులు అంటే పోలీస్ యంత్రాంగం మళ్ళీ అక్కడికి వెళ్లి వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా ఏంటి అనేది అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ అంజుమా.